నమస్కారం. నేను కృష్ణార్జున్ రంగపురి. తెలుగు తెలుసుకో 2వ సంచికకు స్వాగతం. ఈ సంచికలో మనం 9వ తరగతి మొదటి పాఠ్యాంశమైన ధర్మార్జునుల గురించి 10 ప్రశ్నలు అడుగుదాం. అలాగే వాటికి సమాధానాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా గత ఎపిసోడ్లో నేను అడిగిన 8వ తరగతి తొలి పాఠ్యాంశమైన త్యాగనిరతికి సంబంధించిన 10 ప్రశ్నలకు జవాబులు తెలుసుకొని ఆ తర్వాత ఈనాటి ఎపిసోడ్లోకి ప్రవేశిద్దాం. తెలుగు తెలుసుకోలోని మొదటి సంచికలోని త్యాగనిరతి 8వ తరగతి పాఠంకి సంబంధించిన జవాబులు ఇప్పుడు చూద్దాం. 1. త్యాగము పదానికి వికృతి ఏమిటి? బి. త్యాగము సరైన సమాధానం. 2. దదీచి ఏ మహర్షి కుమారుడు? సి. శవన మహర్షి సరైన సమాధానం. 3. ఈ క్రింది వాటిలో పాడి పదానికి నానార్థాలు ఏవి? ఏ. న్యాయం ధర్మం సరైన సమాధానం. 4. డేగ రూపంలో శిబి వద్దకు వచ్చింది ఎవరు? డి. ఇంద్రుడు సరైన సమాధానం. 5. కపోతము అంటే అర్థం ఏమిటి? బి. పావురం సరైన సమాధానం. 6. మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి? సి. 18 సరైన సమాధానం. 7. ఇప్పక్షి పదాన్ని విడదీయండి. బి. ఈ ప్లస్ పక్షి సరైన సమాధానం. 8. ఇలా జరిగింది, ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఏది? డి. ఇతిహాసం సరైన సమాధానం. 9. తప్పులు చెప్పవద్దు అనేది ఏ వాక్యం? సి. నిషేధార్థక వాక్యం సరైన సమాధానం. 10. ఈ క్రింది వాటిలో నన్నయ బిరుదు ఏది? డి. అన్ని సరైన సమాధానం. తెలుగు తెలుసుకో కార్యక్రమంలో 9వ తరగతి మొదటి పాఠమైన ధర్మార్జునులకు సంబంధించి 10 ప్రశ్నలు ఇప్పుడు అడగడం జరుగుతుంది. ఈ 2వ సంచికలోని మొదటి ప్రశ్న, చేమకూర వెంకట కవి ఏ శతాబ్దం వాడు? చేమకూర వెంకట కవి ఏ శతాబ్దం వాడు? ఏ. 15, బి. 16, సి. 17, డి. 18. అలాగే 2వ ఎపిసోడ్లోని 2వ ప్రశ్న, ఇంద్రప్రస్థపురానికి రాజు ఎవరు? ఇంద్రప్రస్థపురానికి రాజు ఎవరు? ఏ. రఘునాథ నాయకుడు, బి. ధర్మరాజు, సి. చేమకూర వెంకట కవి, డి. అర్జునుడు. నా 3వ ప్రశ్న, తనువు నుండి పుట్టినవాడు, తనువు నుండి పుట్టినవాడు అని వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం ఏది? ఏ. తనూజుడు, బి. తనూజ, సి. తామర, డి. తారకాసురుడు. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు 4వ ప్రశ్న, విజయభవన కవి పండిత సభను నిర్వహించింది ఎవరు? విజయభవన కవి పండిత సభను నిర్వహించింది ఎవరు? ఏ. ధర్మరాజు, బి. దుర్యోధనుడు, సి. ఇంద్రుడు, డి. రఘునాథ నాయకుడు. ఐదవ ప్రశ్న, నకుల సహదేవులు ఎవరి కుమారులు? పాండవులలో చివరివారైన నకుల సహదేవులు ఎవరి కుమారులు? ఏ. కుంతి, బి. మాద్రి, సి. గాంధారి, డి. ద్రౌపది. ఆరవ ప్రశ్న, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు అని అర్థం ధ్వనించే సంస్కృత వాక్యం ఏదో తెలుసుకోండి. ఏ. నా భూతో నా భవిష్యతి, బి. అతి సర్వత్ర వర్జయేత్, సి. యథా రాజా తథా ప్రజాః, డి. సత్యమేవ జయతే.
7వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాస పదం ఏది? క్రింది వాటిలో విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాస పదం ఏది? ఏ పాదపద్మాలు, బి పాదధూళి, సి పాదసేవ, డి అన్ని. ఎనిమిదవ ప్రశ్న, ఉత్తమ పరిపాలనను ఏ రాజ్యంతో పోలుస్తారు? ఏ పరిపాలనైనా చాలా ఉత్తమంగా కొనసాగుతుందంటే అది ఏ రాజ్యంగా భావిస్తారు? ఏ ధర్మరాజ్యం, బి దైవరాజ్యం, సి ప్రజారాజ్యం, డి రామరాజ్యం. నా 9వ ప్రశ్న, ఈ క్రింది వారిలో అర్జునుని భార్య ఎవరు? పాండవ మధ్యముడైన అర్జునుని భార్య ఈ క్రింది వారిలో ఎవరు? ఏ సుభద్ర, బి చిత్రాంగద, సి ఉలూచి, డి అందరూ. రెండవ ఎపిసోడ్లోని చివరి ప్రశ్న అంటే 10వ ప్రశ్న, రఘునాథ నాయకుని బిరుదు ఏది? రఘునాథ నాయకుని బిరుదు ఏది? ఏ భోజుడు, బి ధర్మభోజుడు, సి అభినవ భోజుడు, డి ఆంధ్రభోజుడు. తెలుగు ప్రియులారా, నా ప్రతి సంచికలో 10 ప్రశ్నలలో ఆయా పాఠాలలోని పదజాలం, వ్యాకరణాంశాలతో పాటు ప్రతి అంశాన్ని తీసుకుంటున్నానని గమనించగలరు. పాఠం బోధించే సందర్భంలో తెలుగు ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యేతర అంశాలు కూడా ఉన్నాయి. ఇవి మిమ్మల్ని ఆలోచింపజేస్తాయని భావిస్తున్నాను. నా ఈ కార్యక్రమం గురించి మీ విలువైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ రూపంలో అందజేయవలసిందిగా కోరుతున్నాను. మరొక తరగతిలోని ఇంకొక పాఠంతో మరొక సంచికలో కలుసుకుందాం. నమస్తే, మీ కృష్ణార్జున్ రంగపురి.